అవునమ్మా. ఇంట్లో కూర్చొని తింటూ ఉంటాను. అయ్యో! అలా అనమాకండి పల్లవి గారు. ఇంట్లో కూర్చొని తింటా ఎందుకుంటారు చెప్పండి? హోమ్ మేకింగ్ జాబ్ అని చెప్పండి. మనకి డిగ్నిటీగా ఉంటది తెలుసా? మ్యారేజ్ అయిందా ఇంతకి మీకు పల్లవి గారు? మ్యారేజ్ అయితే మాత్రం హౌస్ వైఫ్ అని చెప్పొద్దు. హోమ్ మేకింగ్ అని చెప్పండి. మేము హోమ్ మేకర్స్ అని చెప్పండి. ఎందుకంటే ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటది. మన జాబ్‌కి మాత్రం రిటైర్మెంట్ ఉండదు. ఇంక్రిమెంట్స్ ఉండవు. ఏమీ ఉండవు. 365 డేస్ 24/7 ఆన్ డ్యూటీ. సండేస్ ఉండవు, ఫెస్టివల్స్ ఉండవు, మండేస్ ఉండవు. ఏమీ ఉండవు మన హౌస్ వైఫ్‌కి. అది. మనది హోమ్ మేకింగ్ జాబ్. అది. వన్స్ ఒకసారి పెళ్లి బంధంతో పడ్డామనుకోండి ఇంట్లో, మళ్ళా తర్వాత రిలీజ్ ఎప్పుడంటారేమో. సెలవు దొరికేది, రిలీజ్ అయ్యేది ఎప్పుడనుకుంటున్నారు? చెప్పండి ఎప్పుడు? భగవంతుడి దగ్గర నుంచి పిలుపొస్తది చూసారా? ఆ రోజు మాత్రమే మనకి సెలవ. అప్పటినుంచే సెలవులు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టుగా సెలవులు హాలిడేస్ ఇస్తారండి. అప్పటిదాకా ఆన్ డ్యూటీనే. మనకి సెలవనేది ఉండదు. కూర్చొని తింటున్నామని ఎప్పుడూ చెప్పొద్దు. హోమ్ మేకర్ అని చెప్పండి.